చనిపోయిన వారికి వెంటనే గడిచిపోతా ఉంటాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికకు వచ్చినటువంటి మీతోటి ప్రభు అయిన యేసయ్య కొన్ని మాటలు తెలియజేయాలని దేవుడు తన సేవకుడిని నిలబెట్టి మీ మధ్యలో ఈ పూట ఆయన వాక్కును తెలియజేస్తున్నాడు గనక మీరందరూ కూడా కొద్దిసేపు నిశ్శబ్దంగా, ఇక మీ లావాదేవీలు ఏమైనా ఉంటే, ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఏమైనా ఉంటే ఈ 20 నిమిషాలు ఈ ప్రార్థన ఈ వాక్యం అయిపోగానే మీరు ఒకరికొకరు ఇవన్నీ కూడా చూసుకోండి. అప్పటి వరకు మాత్రం కాస్త నిశ్శబ్దముగా మీరు ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నా ప్రభువా మీరు అనేక విషయాల్లో తోడయి ఈ కుటుంబానికి కృప చూపారు అయ్యా. ఇదిగో వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మీ దాసుని మీ పక్షాన నిలబెట్టిన ఆయన నరుని స్వరమును మరుగు చేయండి. నీ స్వరమును నా తండ్రి నీ ప్రజలకు వినిపించి నీ ప్రజలలో నాయన రక్షణ మారు మనసును మీరు కలగజేసి స్వస్థత కార్యములు కూడా నాయన మీరు తెలియజేసి నా ప్రభా ఈ ప్రాంతంలో మీ నామాన్ని మహిమపరచుకొనమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు త్వరగా మీరు ఈ వచనాలు నాకు అందిస్తే నేను కూడా త్వరగా అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో మా మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. హల్లెలూయా. చూడండి, మనం ఇద్దరు మాట్లాడుకున్నా దేవుడు వింటాడంట. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తము ఒక గ్రంథము రాయబడి ఉన్నదంట. హల్లెలూయా. ఆయన నిమిత్తము జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడి ఉన్నదంట. ఇప్పుడు నారాయణమ్మ తల్లి గారికి మనము జ్ఞాపకార్థ కూడికను ఆదరణ కూడిక అయిపోయింది. ఆమె మన మధ్యలోంచి వెళ్ళిపోగానే కొన్ని దినాలకి కుటుంబం అంతా కూడి కుటుంబానికి ఆదరణ కలిగేటట్టు కూడిక పెట్టాం. ఈనాటికి సంవత్సరం అయిపోయింది. అయితే ఇప్పుడు జ్ఞాపకార్థ కూడిక. మరి జ్ఞాపకార్థముగా ఈరోజు కుటుంబంగా అందరు కలిసి ఆమె జ్ఞాపకార్థముగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటారు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఛార్జింగ్ అయిపోయిందా? హల్లెలూయా. ఛార్జింగ్ కూడా అయిపోయిందంట. బాక్స్ పాస్టర్ గారు చెప్తున్నారు. హల్లెలూయా. 20 నిమిషాలకు కూడా మరి అవకాశం లేదులేండి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఉంది మనకి. క్రైస్తవులమైన మనకి ఏముందండి? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో నీ యొక్క పేరు నా యొక్క పేరు రాయబడాలి అంటే నీవు నీతిమంతుడివై ఉండాలి, నీతిమంతురాలువై ఉండాలి. నీతిమంతురాలుగా నీవు ఉండాలి అంటే మరి ఎన్నో దానాలు చేస్తుంటారు, ఎన్నో చేస్తా ఉంటారు. కానీ నువ్వు ఎన్ని చేసినా సరే నీతి అనేది ఒకటి ఉంటుంది. ఆ నీతి నీవు ధరించే వ్యక్తిగా ఉండాలంటే ప్రభువైన యేసయ్య రక్తము ద్వారా నీవు కడగబడాలి.
ఈ లోకంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు మనం చూస్తే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వస్త్రాలు పంచామండి, కొంతమంది భోజనాలు ఇచ్చామండి. ఇక చెప్పాలంటే చాలా చాలా చెప్తా ఉంటారు, కానీ ఆ నీతి అంతా కూడా పనికిరాదు. కానీ యేసయ్య రక్తము ద్వారా ఆయన కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలు జయించిన వాడు గనక, పాపము లేని పరిశుద్ధుడు గనక, ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో ఆ కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఒకసారి. ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. హల్లెలూయా. అందరూ నీతిమంతులు అంటే అందరూ నీతిమంతులు ఎవరండి? మన నీతి మన భక్తి మన నీతిమంతులుగా చేయలేదు. మనము నీతిమంతులుగా ఎప్పుడు మార్చబడతామంటే మన కొరకు రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడైతే కడగబడతామో, మన జన్మత కర్మత పాపాలను ఆయన రక్తములో మనము కడిగి వేసుకుంటామో, ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన ఆయన రక్తములో మనం ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో అప్పుడు మనం ఏమవుతామండి? నీతిమంతులుగా మార్చబడతాం. ఈ రోజున నారాయణమ్మ తల్లి గారి జ్ఞాపకార్థ కూడికలో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? కుటుంబస్తులుగా సహోదరుడు మోహన్ అంటే, లేదంటే మోహన్ వాళ్ళ తల్లిగారు గనక, లేదంటే సిస్టర్ రమణ అంటే వాళ్ళ అత్తగారు గనక, ఇలా ఆమె బంధువులు గనక జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేసి ఇంతమందిని మిమ్మల్ని పిలిచారు. అయితే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మనందరము పిల్లలమై ఉన్నాము కనుక ఆయన కూడా జ్ఞాపకము చేసుకుంటాడు. ఆమేన్. ఆయన కూడా జ్ఞాపకార్థముగా నీ నా పేరులు ఆ జీవ గ్రంథంలో రాస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరుంటారో వారి పేరులు ఆయన జీవ గ్రంథంలో ఉంటాయంట. జ్ఞాపకార్థముగా ఎలా ఉంటాయంట? చెప్పండి గట్టిగా. మైకులే కావాలా మనకు చెప్పడానికి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవించిన కాలములో మనకి ఏమున్నా లేకపోయినా దేవుని జీవ గ్రంథములో మన పేరు రాయబడిందా రాయబడలేదని మనం ఒకసారి మనము పరిశీలించుకోవాలి. ఆమేన్. ఈ రోజున మగ్దలేని మరియా మనము గమనించినట్లయితే యేసయ్య అంటారు, యేసయ్య మగ్దలేని మరియని ఏమంటారంటే, ఆమెను ఇదిగో ఈమె ఎక్కడైతే నా నామం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడెల్లా కూడా ఈమెను గురించి జ్ఞాపకార్థముగా ఏం చేసిందామా? మంచి పని చేసింది. హల్లెలూయా. మంచి పని చేసిందండి. ఏం చేసింది? యేసు ప్రభు వారిని సమాధికి ఆయన నిద్రించేదానికి పునరుద్ధానుడుగా మృత్యుంజయుడిగా మూడో నాడున మరలా మృత్యుంజయుడిగా లేచేదానికి మనుషులందరి కొరకు కూడా ఆయన సిలువ వేయబడేదానికి ముందు ఆ మగ్దలేని మరియా ఏం చేసిందండి? అత్తరును తీసుకెళ్లి ఆయన తలకు రాసి కన్యలతో ఆయన పాదాలు గడిగింది. అందుకే అంటారు, చదవండి ఆ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనము వెళ్ళిపోయిన తర్వాత మన జ్ఞాపకాలు ఏముంటాయో తెలుసా? నారాయణమ్మ తల్లి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏమని మాట్లాడతాం అంటే ఆమె చేసిన మంచి పనుల గురించి మాట్లాడతాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసిన మంచి పనుల గురించి మాట్లాడతాం. మా అమ్మ అప్పుడు ఇట్ట చేసిందని వాళ్ళ అబ్బాయి అనొచ్చు, లేదంటే వాళ్ళ కోడలు మా అత్తయ్య ఆ రోజున నేను కృంగిపోతే నన్ను ఇలా బలపరిచింది, లేదా నన్ను ఆదరించింది. ఇక్కడ బంధువులే కావచ్చు, లేదా ఆమె ద్వారా ఎవరైతే మంచి పనులు పొందారో, మంచి మేలులు పొందారో వాళ్ళందరూ కూడా ఆ మంచి మేలుల చేత ఆమెను ఏం చేస్తారండి? జ్ఞాపకము చేసుకుంటారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను గురించి దేవుని జీవ గ్రంథంలో రాయబడాలన్నా, లేదంటే నిన్ను వెళ్ళిన తర్వాత నిన్ను గురించి అనేకులు చెప్పుకోవాలన్నా నువ్వేం చేసే వ్యక్తిగా ఉండాలి? మంచి పని చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అందరూ బతుకుతారు. అందరూ బ్రతికిన బ్రతుకు మనము బ్రతకకూడదు. హల్లెలూయా. మనము నీతిగా దేవుని కొరకు అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని ప్రభు మనల్ని నిర్ణయించాడండి. ఈ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో కొర్నేలు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడంట. ఆయన శతాధిపతి, ఒక మంచి హోదా ఉంది, ఒక మంచి స్థితి ఉంది. ఆయన దాన ధర్మాలు ఈ రోజున మనకి కలిగి ఉన్నా సరే ఇతరులకు ₹1 ఇవ్వాలంటే ఇవ్వలేం. ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టాలంటే పెట్టలేం. వస్త్రహీనుడైన వాడికి ఒక వస్త్రాన్ని మనం ఇవ్వాలంటే ఇవ్వలేం. ఇవన్నీ ఇయ్యాలి, చెయ్యాలి అంటే నీవేం తెలియాల? ముందు యేసు క్రీస్తుని గురించి నీకు తెలియాలి. ఆయన ప్రేమ గలవాడని, ఆయన దయగలవాడని, ఆయన అనేకులను ప్రేమించేవాడని. హల్లెలూయా. ఆయన మన అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి, చివరాఖర రక్త బొట్టు కూడా మనందరి కొరకు చిందించి ఆయన ప్రాణాన్ని విడిచాడని నీవు గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ నీకు తెలియాలి అంటే నువ్వు మొట్టమొదటిగా యేసు క్రీస్తును నువ్వు అంగీకరించాలి. ఆ జీవ గ్రంథంలో జ్ఞాపకార్థముగా నీ పేరు రాయబడాలంటే ప్రభువైన యేసయ్యని నువ్వు ఏం చేయాలండి? మొట్టమొదటిగా అంగీకరించాలి. అంగీకరించడం అంటే యేసయ్య మాకు కూడా తెలుసు అన్నట్టు కాదు. యేసయ్య ఎవరు తెలియదండి? అందరికి తెలుసా? తెలుసు. యేసయ్య మాకు కూడా తెలుసు. మాకు కూడా తెలుసు అనేది వేరు. మా హృదయంలో కూడా మా యేసయ్యని సొంత రక్షకునుగా మేము అంగీకరించామనేది వేరు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. అతడు దూత వైపు తెరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. పోయినా ఆమెకి ఏ ఇబ్బంది లేదండి, ప్రశాంతంగా ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా. నీ గురించి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయినటువంటి నారాయణమ్మ తల్లికి ఏ ఇబ్బంది లేదు. ఆమె జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథములో ఆమె రాయబడింది. ఉన్నటువంటి నిన్ను గురించే దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను గురించి బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనను రక్షకునుగా అంగీకరించి అనేకులకి మేలు చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడైన కొర్నేలుని దేవుడు జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా,
భక్తుడైన కొర్నేలిని దేవుడు జ్ఞాపకము చేసుకొని, ఇదిగో నీ ప్రార్థనలో నీ దాన ధర్మాలు ఇవన్నీ కూడా జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిలో ఉన్నవి గనుక నీవు పలానా చోట పలానా దైవజనుడు ఉంటాడు, పలానా ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దైవజనుని పిలిపించి మొదటిగా నీ ఇంటి వారందరినీ కూర్చోబెట్టి ఆయన ద్వారా మాటల్ని ప్రకటించేలాగా నువ్వు ఈ పని చేయమన్నప్పుడు, ఆయన ఆ దైవజనుని పిలిపించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ యొక్క అన్ని జనులలో రక్షణ లేదో, మారు మనసు లేదో, ఆ దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తుండగానే యేసు ప్రభు వారిని వారి హృదయంలో చేర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ లేని వారు ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదండి, ఇదే మీకు మీరేదో ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా నేను రక్షణ పొందలేదు, అయ్యా నేను రక్షణ పొందలేదని గట్టిగా ఎత్తండి ధైర్యంగా. దొంగతనం చేసాం అడిగా, ఏం చేసాం, ఏం అడగలేదే. రక్షణ పొందిన వాళ్ళు పొందన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొందన వాళ్ళు, హల్లెలూయా. మీరందరూ రక్షణ పొందారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు కూడా, అమ్మా నువ్వు పొందావమ్మా, మరి నువ్వెందుకు ఎత్తట్లా? అందరిలో నేనంట గొప్ప అంటారు కదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షణ ఎవరైతే పొందలేదో అట్టి వారందరూ కూడా రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం ఈ మత్తయి సువార్తలోనే ఇంకొక వచనం చదవండి. 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. 15వ అధ్యాయము. ఇందాక అలా తల్లి పాట పాడింది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి ముందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడగబడ్డారా? పాట పాడుతున్నారులే కానీ కడగబడ్డారా? హల్లెలూయా. నా చేతుల మీదైనా ఆ తల్లికి నేను బాప్టిజం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు విశ్వాసం ఉంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు ఏంటంట? పారంపర్యాచారము ప్రకారముగా దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారు. ఇప్పుడు జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం ఏంటి? సమాధులు కట్టించామా, అక్కడ పూజలు చేయించామా అన్నది కాదండి పాయింట్. ఆమె చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఏ రీతిగా నడిచిందో ఆ రీతిగా మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆమె ఏ రీతిగా నడుచుకుందండి? రక్షణ పొందింది, దేవునిలో నడిచింది. ఆమె చేసే మంచి పనులను జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దల చదవమ్మ ఒకసారి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారాలు కాదు మనకు కావాల్సింది. ఇంకా అదే నామకార్థ అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. కానీ ప్రభు అయిన యేసయ్య ఆయన రక్షకునిగా నీవు అంగీకరించాలని కోరుకుంటున్నాడు. అందుకే నీతి మరణము నుండి మనిషిని తప్పించిద్ది. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంకొక వచనం, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి తప్పించిద్దంట. ఆమేన్, హల్లెలూయా.
భక్తిహీనులు చాలా పోగేయచ్చు ఎట్లయినా, కానీ ఆ ధనము వారికి లాభకరంగా ఉండదు. ధనం ఉంటే అన్నీ ఉంటాయా అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉంటాయా? ఎవరమ్మాడ గట్టిగా హల్లెలూయా చెప్తున్నారు? ధనం ఉంటే అన్నీ ఉంటాయా? ఈ శ్లోక సామెతలో బాగా మీరు ఉన్నారు. ధనం ఉంటే చాలండి, కొండ మీద కోతైనా దిగొచ్చిద్ది అనుకుంటా. అది పొరపాటు అమ్మా. ధనం ఉంటే నీ ప్రాణాన్ని తీసుకురాలేము, ధనం ఉంటే నీ మనశ్శాంతిని తీసుకురాలేము, ధనం ఉంటే నీకు సమాధానం దొరకదు, ధనం ఉంటే నీకు ఆరోగ్యం దొరికిద్ది అనుకుంటున్నావా? హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఈ హాస్పిటల్ పోయింది, పెద్ద హాస్పిటల్ పోయింది, ఇంకొక హాస్పిటల్ తిరిగి తిరిగి పిప్పైపోవటమే కానీ నీకు ఆరోగ్యం రాదు, మనశ్శాంతి రాదు, సమాధానం రాదు. సమాధానం రావాలన్నా, నీకు ముక్తి కావాలన్నా, పరలోకము కావాలన్నా ఆ యొక్క జీవ గ్రంథములో నీ పేరు కూడా జ్ఞాపకార్థముగా రాయబడాలి అంటే నువ్వేమై ఉండాలి? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. భక్తిహీనులు ధనము వాళ్ళకి లాభకరము కాదు. వాళ్ళు అనుకుంటారు అంతే, ఇది ధనమే మనకి మూలం, జగతికి మూలం ధనమే అని ఒక ఆయన రాశాడు, కానీ అది నిజము కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఇంకొక వచనమే నేను చదివించి ముగిచ్చేస్తాను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఆమె నీతి ఏం చేసిద్దంట అండి? మరణము నుండి రక్షించిద్దంట. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. మీకు బాగా తెలుసు, మీరు బాగా పండిపోయి ఉంటారు నాకు తెలిసి. హల్లెలూయా. మాకు కంటే కూడా ప్రసంగాలకు మిమ్మల్ని వదిలిపెట్టామనుకో, పాస్టర్ గారు చెప్పేది కరెక్ట్ కాదు అని అంత రీతిలో మీరు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం పుట్టుకతోటే క్రైస్తవులం కదా, అంతేనా కాదా? కాదండి, కదా? మన తాతల తండ్రులు కానించే మన క్రైస్తవులం. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ధనము శాశ్వత కాదు. ఉగ్రత దినమున నిన్ను తప్పించేది ఏందండి? ఇంకా మొన్న కానీ ఇప్పుడు నిన్న కురిసిన వర్షము ఇంకొక నెల రోజులు లేకపోతే 9వ దినాల్లో ఉన్నట్టయితే ఏమైపోయే వాళ్ళు. హల్లెలూయా. నేను నిన్న ఉపవాసం ఉన్నా. ప్రభువా, ఇదే పరిస్థితి ఉంటే చిన్న పని చేసుకునే వాళ్ళు ఉన్నారయ్యా, ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు. ఈ వర్షాలు ఎట్టే పడితే ప్రభువా ఏందయ్యా అని ఉపవాసం ఉన్నానండి. హల్లెలూయా. అంతే కదండి. అట్లానే కంటిన్యూషన్ అనుకో, రైతులు ఇబ్బంది పడతారు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆ పూట తెచ్చుకునే వాళ్ళు కూడా ఈ రోజు కూడా నడితే మా మోహన్ కూడా ఇబ్బంది పడేవాడేమో. హల్లెలూయా. మా మోహన్ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మా రమణ సిస్టర్ని మోహన్ ఇద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఇప్పుడు మన అందరం కూడా ఇలాగ కూర్చొని ఈ దేవుని మాటలను ప్రకటించుకునేదానికి ప్రభు కృప చూపారు. ఆమె వాళ్ళ గురించి నేను చెప్పాలని కాదు కానీ చాలా భక్తి కలిగిన వాళ్ళు. ఆమె ప్రతి వారం వస్తారు, పరిచర్య చేస్తారు, దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజున అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అండి? వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ నీతిని బట్టి నేను అంత దూరం నుంచి ఈ రోజున చెప్పాలనుకుంటే, అక్కడ పాస్టర్ గారు ఉన్నాళ్ళమ్మా, ఏముందిలే ఇక్కడ ఏదైనా ప్రార్థన మీరు పెట్టుకుంటే అక్కడికి వస్తాలమ్మా అని చెప్పొచ్చు. వారు దేవుని పట్ల ప్రవర్తించిన తీరును బట్టి నేను ఇక్కడికి వచ్చానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నారాయణమ్మ తల్లి గారి జ్ఞాపకార్థ కూడికి వచ్చినటువంటి నీవు, ఉగ్రత దినమందున రాబోతుంది ఉగ్రత దినం. ఇప్పటికే తెగుళ్ళు వచ్చినాయి, ఇప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, అనేకమైన సంభవాలను మనం చూస్తున్నాం. నా రాకడలో ఇవన్నీ జరుగుతాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు జీవ గ్రంథంలో. కనుక ఎవరైతే ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ నిర్లక్ష్యం చేసే వారందరూ కూడా రక్షణ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 3వ వచనం. ఇంత ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమేన్. ఇప్పుడు మరి రక్షణ లేని వారికి కూడా దృఢపరచబడిందని నేను నమ్ముచున్నానండి. ఆమేన్. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఈ ధనము, ఇవన్నీ కూడా అల్పమైనవి ఈ లోకములో ఉన్నంత వరకే. ఇక్కడ నుండి మనం వెళ్ళిన తర్వాత కూడా మనము జ్ఞాపకార్థముగా దేవుని జీవ గ్రంథంలో రాయబడాలి. హల్లెలూయా. అనేకులకి సాక్షులుగా మనం ఈ భూమి మీద ఉండాలి మనం వెళ్ళిన తర్వాత కూడా. ఆమె ఎంతో కొంత ప్రార్థన చేసేదైతేనే ఈ రీతిగా ఈ విధముగా ఇద్దరు దైవజనులు మీరందరూ కూడి వచ్చారంటే ఆమె ప్రార్థన చేసేది కాబట్టే ఈ రీతిగా ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభు కొద్ది వాక్యము మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దైవ సేవకులకి సమయం అప్పచెప్తాను. ప్రైజ్ లార్డ్. ఈ రోజున మనమందరం ఇక్కడ కూడుకోవడానికి నారాయణమ్మ గారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడిక